హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేసేటటువంటి హౌస్ డ్రైవర్స్ ఇండియా నుంచి ఎవరైనా కానీ మీరు కువైట్కి గన రావాలి అనుకుంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి, కాస్త లెందీగా ఉంటుంది. 2025 ఏప్రిల్ నుంచి మరో ఒక 2 ట్రాఫిక్ ఫైన్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్, చివరి వరకు అయితే వినండి. కొంతమంది వీడియోలలో వచ్చేసి వెంటనే ఫైన్స్ వేసేస్తున్నారు, అది దాన్ని చెప్పేసి కొద్దిగా భయపెడుతున్నారు. కానీ మీకు వెంటనే ఫైన్ అయితే వేరు, లైసెన్స్ అయిపోయినప్పటికీ కూడా మీకు 2 ఛాన్సెస్ అయితే ఉంటాయి, భయపడకండి. ఇక మెయిన్ మ్యాటర్లోకి అయితే వద్దాం. ఏప్రిల్ నెల నుంచి ఏవైతే చట్టాలు రాబోతున్నాయో, ఎక్కడైనా కానీ మీరు నో పార్కింగ్ ఏరియాలలో, హాస్పిటల్స్, అదేవిధంగా ఫుట్పాత్ అని ఉంటుంది కదా, పబ్లిక్ నడవడం కోసం అని చెప్పేసి ఉంటే కొంతమంది ఛాయ్ తాగడానికి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు కదా, అటువంటి చోట, ఇంకా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి చోట, హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి చోట, స్కూల్స్, ఇలా వగైరా ఎక్కడైతే ఉంటాయో అటువంటి చోట కానీ ఇక మీదట పార్కింగ్ అని చేశారనుకోండి, 15 దినాల్లో ఫైన్. ఇక రెండోది కనుక చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్కి సంబంధించి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, కొంతమంది యూట్యూబర్స్ కూడా పోలీస్ స్టేషన్ల లోపలికి వెళ్ళేసి వీడియోలు తీయడము, లేదంటే కానీ హాస్పిటల్ లోపలికి వెళ్ళేసి చూడండి ఇది ప్రాసెస్ అని చెప్పడము, అదేవిధంగా అకామ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసులలోకి వెళ్ళేసి అబ్బా చూడండి అని చెప్పేసి వీడియోలు చేస్తూ ఉండేవాళ్ళు కదా. ఇక మీదట ఎవరైనా కానీ పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నటువంటి సమయంలో, అదేవిధంగా పబ్లిక్ ప్లేస్లలో మీరు గన వీడియోలు తీయడం కానీ, ఫోటోలు తీయడం కానీ, లేదంటే కన ఎవరికైనా సంబంధించినటువంటి పోలీసు వాళ్ళ యొక్క వాయిస్ కానీ, వాళ్ళ యొక్క వీడియోస్ కానీ మీరు గన సోషల్ మీడియాలో కానీ అప్లోడ్ కానీ చేశారనుకోండి, ఇది మీకు పూర్తిగా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నా చూడండి, 1000 దినార్ల నుంచి 2000 దినార్లు ఫైన్ అయితే వేయబోతున్నారు. ట్రాఫిక్ ఫైన్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో కూడా చేశాను, కంపల్సరీగా అయితే చూడండి. రీసెంట్గా కువైట్కి వచ్చేటటువంటి ఒక బ్రదర్ కూడా ఒక క్వశ్చన్ అయితే వేశాడు, అన్న వీళ్ళు చేస్తున్నదల్లా కరెక్ట్ కాదు, డ్రైవర్లకు మరీ ఇంత ప్రెజర్ పెడితే ఎలాగా, అదేవిధంగా ఫైన్స్ వేస్తే ఎలాగంటే కన్నా మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇదే వీడియోలో చెప్తాను, చివరి వరకు అయితే వినండి. మన తెలుగు అతనే, మన డ్రైవరే అనమాట. ఒక అతను ఏం చేశాడో తెలుసా, దాదాపుగా ఫుల్గా తాగి దాదాపుగా 120 స్పీడ్తో హైవే మీద తోలుతున్నప్పుడు దాదాపుగా 15 నిమిషాల పాటు పోలీసు వాళ్ళు వెంబడించినా కూడా మన వాడు ఆపకుండా అయితే వెళ్ళిపోయాడు, అది కూడా హైవే మీద. ఇలా 15 నిమిషాల పాటు వెంబడించి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడో అప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. 15 నిమిషాల పాటు పోలీసు వాళ్ళు వెనపక్క సైరన్ మోగిస్తూ ఉన్నా కూడా మన వాడికి ఎందుకు భయం లేదు, అదేవిధంగా ఎందుకు పట్టించుకోలేదంటే కన్నా అంత ఘోరంగా తాగి ఉన్నాడనమాట మనవాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, దాదాపుగా 12 గంటల సేపు తనకి స్పృహ కూడా లేదు బ్రో. 12 గంటల సేపు తనకి స్పృహ లేదు అంటే కన్నా ఏ విధంగా మందు తాగి బండి తోలాడో ఒకసారి అయితే ఆలోచించండి. ఒకవేళ అదే మందు తాగినటువంటి క్రమంలో స్పృహ లేకుండా వేరే కారును కనుక గుద్దినట్లయితే వాళ్ళ ప్రాణాలు పోవా? తన ప్రాణంతో పాటు పక్కన వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి కదా. ఇక తాగిన వాళ్ళకి 3000 దినార్లు ఫైన్ ఏంటి, 3000 దినార్లు ఫైన్ ఏంటంటే కన్నా మరి ఈ విధంగా తాగేసి నీకు 12 గంటల సేపు స్పృహ లేకుండా ఇతరుల యొక్క ప్రాణాలు తీస్తానంటే కరెక్ట్ కాదు కదా. ఒకవేళ అదే క్రమంలో అతనే తాగినటువంటి వ్యక్తి మన కారుని గుద్ది మన ప్రాణం పోతే కన్నా మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అందుకని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా కువైట్లో కూడా 3000 దినార్ల ఫైన్ అయితే తీసుకొని వచ్చారు. ఇది కరెక్టో కాదో మీరే డిసైడ్ అయితే చేయండి. ఇక రెండోది వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తే కన్నా కువైట్లో కానీ, లేదంటే కన్నా ఖత్తర్ కానీ, సౌదీలో కానీ మరణశిక్ష అయితే విధించేస్తారు. సరిగ్గా ఉండవు వీళ్ళ రూల్స్ అంటే కన్నా ఇక్కడ షరియత్ రూల్ ప్రకారం చాలా స్ట్రిక్ట్గానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను. ఫర్వానీలో ఒకడు ఏం చేశాడో తెలుసా, అక్కడ నేను ఒక విషయం అయితే దాచాను. అక్కడ పనిచేస్తున్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాడికి, అదేవిధంగా తను వచ్చేసి ఒక అమ్మాయిని అయితే పిలిపించాడు రూమ్కి పిలిపించిన తర్వాత శారీరకంగా తనని బాగా హింసించి కత్తితో దాడి చేసి మరి తన యొక్క ప్రాణాలు అయితే తీశాడు ఇక్కడ. అయితే మరి ఆమె ఎందుకు అక్కడ రూమ్లోకి వెళ్ళిందంటే కన్నా వాళ్ళిద్దరి మధ్య ఏదో మీరే అర్థం చేసుకోండి, అక్రమ సంబంధం అట్లా ఉన్నది కాబట్టేసి వచ్చింది, నీ దగ్గరికి మాట్లాడింది. బహుశా వాళ్ళిద్దరి మధ్య సమస్య ఏంటంటే కన్నా బహుశా ఆమె పక్కన ఎవరినన్నా చూసుకుందో ఏమిటో మనకు తెలియదు, కానీ ఏదో నీకు సంబంధించినటువంటి మధ్య డిస్కషన్ అయితే అయింది. అదేవిధంగా ఆమెకు వచ్చేసి నీకు నచ్చలేదు, వదిలేయాలి కదా. వదిలేయకుండా వీడు కక్షపూరితంగా పిలిపించేసి మాట్లాడాలని చెప్పేసి అత్యాచారం చేయడమే కాకుండా ప్రాణాలు తీశాడు. ఎవడో కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి దరిద్రుడే. ఇప్పుడు వానికైతే మరణశిక్ష అయితే విధించారు. ఇప్పుడు ఆమె నీ తప్పు చేసింది కాదనడం లేదు, నిన్ను వదిలేసింది, పోతే పోనీ అబ్బా, వేరే వాళ్ళని చూసుకుంటే పోతుంది కదా. ఇప్పుడు తన ప్రాణాలు తీసావు, అదేవిధంగా తను ఎటువంటి వ్యక్తి అయినా ఉండొచ్చు, తను నమ్ముకొని అంటూ ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది కదా, తన కుటుంబం అన్యాయం అయిపోయింది, ఇప్పుడు నీ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి నీకు ఈ విధంగా మరణ శిక్షలు ఇవన్నీ తీసుకుని వస్తే ఎందుకు నొప్పేస్తుంది? అందుకనే
కువైట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళైనా లేదంటే కన్నా వచ్చేటటువంటి వాళ్ళైనా సరే మనం సక్రమంగా ఉంటే కన్నా ఏ రూల్స్ కూడా ఏమీ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను 2007 నుంచి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంతవరకు భగవంతుని దయ వల్ల ఒక కెమెరా కానీ, అదేవిధంగా నో పార్కింగ్ కానీ, ఫోన్ మాట్లాడుతూ కానీ, అదేవిధంగా లైసెన్స్కు సంబంధించి కానీ, బండి దఫ్తర్కి సంబంధించినటువంటి విషయంలో కానీ అసలు చెత్త చెదరం అంటూ ఇంతవరకు నేను ఒక్క రూపాయి కూడా ఫైన్ అయితే కట్టలేదు. ఎందుకంటే నేను కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఫైన్ కడతాను? సీట్ బెల్ట్ వేసుకోవడం, ఫోన్ మాట్లాడకపోవడం, ఇవన్నీ మన చేతిలో తప్పులే కదా. ఇవన్నీ ఎవడైతే కరెక్ట్గా తప్పులు చేయకుండా కరెక్ట్గా రూల్స్ ఫాలో అవుతాడో అటువంటి వాడు వచ్చేసి ఇక్కడ భయపడి పని చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చాలా హ్యాపీగా అయితే ఇక్కడ పని చేసుకుంటాడు. అందుకని మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాడు చెప్పాడు వీడు చెప్పాడని లేకుండా నేను కూడా ఫైన్స్ గురించి అయితే చెప్పాను. ఈ విధంగా ఫైన్స్ వస్తున్నాయి, ఈ విధంగా చేస్తున్నాయంటే దాని అర్థం మన వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పులు చేయకుండా ప్రశాంతంగా పని చేసుకొని ఇంటికి డబ్బులు పంపించుకొని భార్య బిడ్డల్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్పాను నేను కూడా. పక్కన వాళ్ళు కూడా ఏదైనా కానీ మిమ్మల్ని భయపడిస్తూ ఉంటారంటే వాళ్ళకు వ్యూస్ కావాలనో లేకపోతే కన్నా త్వరగా సబ్స్క్రైబర్ని కావాలని చెప్పేసి ఈ విధంగా బురద చల్లుతూ ఉంటారు తప్ప ఇక్కడ మీరు భయపడద్దు. కంపల్సరీగా అయితే వచ్చి అయితే చేసుకోండి. అయితే ఇప్పుడు కువైట్లో ఉన్నటువంటి ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వాటిని అమలు అయితే పరుస్తున్నారు, కానీ పూర్తిగా 100% అయితే కాదు. కానీ ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా మే నెల నుంచి అయితే కన్నా ప్రతి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించినటువంటి ఫైన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము కంపల్సరీగా అప్లై చేస్తామని చెప్పేసి మరొక అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు చేస్తున్నదల్లా పూర్తిగా డ్రిల్లింగ్ అవేర్నెస్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. అవేర్నెస్ అంటే ఏంటి? ప్రజలకు తెలియజేయడం అంతే. అంటే ఈ తప్పు చేస్తే ఈ విధంగా మిమ్మల్ని ఫనిష్ చేస్తాం, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేయాలని చెప్పేసి ప్రజలలో ఒక అవగాహన తీసుకుని వచ్చేటటువంటి కార్యక్రమం అయితే ఈ 2 నెలల పాటు అయితే చేస్తారంట. ఆ 2 నెలలు దాటిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫైన్స్ అయితే వేస్తారు. అందుకని మీరు కాస్త జాగ్రత్తగా బండ్లు అయితే తోలుకోండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్. మర్చిపోయినా ఆ తాగినటువంటి వ్యక్తి పరిస్థితి ఏమైందన్న అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చేమో. ఎప్పుడైతే తను తాగి 12 గంటల సేపు అలాగే పండుకొని పోయాడో తర్వాత వాళ్ళ యొక్క కఫీల్ ఎంత మంచివాడో తెలుసా? ఇంత విధంగా తాగి ఇబ్బంది చేసినప్పటికీ కూడా అంతేకాదు వాడు మనొక తప్పుడు పని కూడా చేశాడు. ఏంటో తెలుసా? తన యొక్క ఎవరమైనా కానీ ఇక్కడ పని చేయడానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మేడం దగ్గర ఎలా ఉండాలి, తాగకుండా సక్రమంగా బండి తోలాలి కదా. తాగి అడ్డోలుగా తోలి అదేవిధంగా వాళ్ళ మేడంతో గొడవ పెట్టుకుని ఇన్ని చేసినా కూడా వాళ్ళ కఫీలు అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇలా తాగి గన డ్రైవ్ చేసి పోలీసులు గన పట్టుబడి రేపు తన యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది, అదేవిధంగా జైలు పాలు అవుతాడని చెప్పేసి అప్పటికప్పటికి సొంతంగా తన డబ్బుతోనే టికెట్ పెట్టి మరి మన ఇండియాకి అయితే పంపించాడు ఆ మహానుభావుడు. చూడండి, ఇటువంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అదే ఆ రోజు కన్నా కక్షపూరితంగా తన కన్నా చర్యలు తీసుకుంటే కన్నా ఖచ్చితంగా మనవాడు ఇప్పుడు ఇండియాకు పోయి ఉండేవాడు కాదు. సంవత్సరం 2 సంవత్సరాల పాటు జైల్లో పడి ఉండాల్సింది వచ్చేది. ఇండియాకు వెళ్ళాడు హ్యాపీగా, మళ్ళీ వేరే వీసా మీద ఇప్పుడు సౌదీకి వెళ్ళి చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఉంటాయి కాబట్టి మంచి చెడు 2 ఉంటాయి. భయపడకుండా ప్రశాంతంగా అయితే వచ్చి చేసుకోండి. మరోసారి బాయ్ బాయ్.